వెరీ గుడ్ ఈవినింగ్ అండి. చాలా థ్యాంక్స్ మీడియా శ్రేయోభిలాషులకి చాలా థ్యాంక్స్ అండి. మాకు కవరేజ్ ఇస్తున్నందుకు, మాకు మీడియేషన్ ఇస్తున్నందుకు ప్రజలతోనే. ఏదైనా రెగ్యులర్ డెకోరంలో లేట్ కానీ మిస్టేక్స్ చేస్తే క్షమించండి, ఏమనుకోవద్దు. మేము కొంచెం బిగినర్ మిస్టేక్స్లో ఉంటాం, ప్లీజ్. అండ్ ఇక్కడికి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి, ఒక కొత్త ఫిలిం తీయడానికి, ఫస్ట్ ఫిలిం తీయడానికి ఎంత స్ట్రగుల్ ఉంటుందో తెలిసి ఆ స్ట్రగుల్ పడి వాళ్ళ ఫిలిం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చి వాళ్ళ దాని ఫ్రూట్ ఎంజాయ్ చేస్తున్నారు అని అన్నాను నేను. ఎందుకంటే ఇంకా స్ట్రగుల్ ఉంటుంది డెఫినెట్లీ ఫర్దర్ ఫిలిమ్స్కి కూడా. ఆ స్ట్రగుల్ తెలిసి ఆ స్ట్రగుల్ చేసిన ఇంకొక డైరెక్టర్కి సపోర్ట్ చేద్దామని ఇక్కడికి వచ్చిన మా ఇద్దరు డైరెక్టర్స్కి, మురళీ భయ్యకి, కౌశిక్ అన్నకి చాలా చాలా రుణపడి ఉంటాను నేను. బికాజ్ ఇట్లాంటి ఒక ఈవెంట్కి మేము వచ్చి మాట్లాడితే మాకు హార్డ్లీ ఎవరు మమ్మల్ని చూడడానికి ఇష్టపడరు. మా మాటలు వినడానికి కూడా అంత ఎంటర్టైనింగ్ ఉండదు జనాలకి. ఎవరైనా ఆల్రెడీ ఒక ఫిలిం చేసి వాళ్ళకు ఒక గుర్తింపు ఉంటే వాళ్ళ ఫిలిం ఒక మైలేజ్ మాకు యాడ్ అవుతుందని ఒక ఆశ ఉంటుంది మాకు. మా సెల్ఫిష్నెస్ తెలిసి కూడా వాళ్ళు మాకు వచ్చి సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ఫుల్ ఫీల్ అవుతున్నాను నేను. ఎప్పుడు రుణపడి ఉంటాను నేను అన్న. చాలా థ్యాంక్స్ అన్న. ఫిలిం ప్రాసెస్లో కూడా చాలా హెల్ప్ చేస్తుండే, సపోర్ట్ చేస్తుండే, మెంటర్ చేస్తుండే మమ్మల్ని. ఏ హెల్ప్ కావాలన్నా అన్న వాళ్ళకి నేను నిర్మోహమాటంగా ఫోన్ చేసేవాడిని. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు బోత్ ఆఫ్ దెమ్. నేను నా టీం గురించి మాట్లాడాలి, ఫిలిం ప్రాసెస్ గురించి మాట్లాడాలి, అండ్ మా డైరెక్టర్ గురించి మాట్లాడాలి. నేను టీం గురించి వీళ్ళందరి గురించి జస్ట్ ఇప్పటి వరకు థ్యాంక్స్ మాత్రమే చెప్తా. ఫర్దర్ గ్రాండ్ సెలబ్రేషన్స్ ఉంటాయి, ఈవెంట్స్ ఉంటాయి అని నమ్ముతున్నాం. చేయగలుగుతాం, ఆ సత్తా ఉంటుంది, బలం ఉంటుందని నమ్ముతున్నాం. అవి చేయగలిగిన రోజు డెఫినెట్లీ మా వాళ్ళందరి కష్టం గురించి నేను మాట్లాడతా. వాళ్ళందరినీ నేను అడ్రస్ చేయాలి. బికాజ్ వాళ్ళందరూ చాలా లిమిటేషన్స్, చాలా విషయాలు సాక్రిఫైస్ చేసి, యాక్సెప్ట్ చేసి మమ్మల్ని భరించి చేసుకుంటూ వచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో మా డైరెక్టర్ గురించి మాత్రం ఇప్పుడు చెప్తానండి. తను యూఎస్లో ఉంటారు. తను ఇక్కడికి రాలేకపోవడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. తను యూఎస్లో ఉంటా, జాబ్ చేస్తా, ప్యారలల్గా సినిమా వర్క్ కూడా హ్యాండిల్ చేస్తా, డే అండ్ నైట్ నిద్ర లేకుండా ఆయన 2 లైఫ్స్ని మేనేజ్ చేస్తూ ఉన్నారు. సుబ్బ గారు ఆయన ఫుల్లెస్ట్ పొటెన్షియల్ పెట్టి ఈ సినిమాని షేప్ చేసుకుంటున్నారు. The amount of work, efforts, love he put for the film. He's also the producer for the film. ఆయన ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు, నాట్ జస్ట్ ఎఫర్ట్స్, మనీ. తన 18 years జర్నీలో కూడబెట్టుకున్న డబ్బంతా పెడుతున్నారు ఈ సినిమా మీద. మమ్మల్ని నమ్మి, మా అందరినీ నమ్మి పెట్టారు. మేము థ్యాంక్స్ చేస్తే సరిపోదు ఆయనకి, ఎందుకంటే మా అందరికీ ఫీచర్ ఇస్తున్నారు. ఒక ఫేస్ వాల్యూ ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే సినిమా వచ్చినప్పుడు, జనాలు గుర్తుపట్టినప్పుడు. యాక్టర్కి అది చాలా పెద్ద అదృష్టం, అది దొరకదు, చాలా కష్టం పడుతుంది. బట్ మాకు ఇవాళ ఈ స్టేజ్ దొరకడానికి, సినిమా దొరకడానికి కారణం సుబ్బ గారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ భయ్య, అండ్ వీ ఆల్ మిస్ యూ. మీరు ఇక్కడ ఉంటే చాలా బాగుండేది. అండ్ నేను ఈవెంట్ వస్తుంది, ఏదైనా ఒకటి మాట్లాడదాం అనే విషయంలో, స్టేజ్ దొరుకుతుంది, ఖచ్చితంగా మాట్లాడాలి కదా. టు మేక్ మై మార్క్ యాజ్ అన్ యాక్టర్, ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కుతున్నా, మాట్లాడాలి, అండర్లైన్ అవ్వాలి నా లైన్స్ అని ఓవర్ థింక్ చేశానేమో నాకు తెలిసి. కానీ ఒక పాయింట్లో స్టక్ అయ్యి ఆలోచించాను, నేను అసలు ఎందుకు మాట్లాడాలి, నా మాటలు ఎందుకైనా ఎవరు వినాలి, నేను ఎవరిని అసలు. ఒక అడ్రస్ లేదు నాకు, సో అండ్ సో యాక్టర్ అనే ఫీలింగ్ లేదు. ఇంతకుముందు చిన్న సినిమాలు చేసి అక్కడిక్కడ కనపడలేదు నేను, హార్డ్లీ చిన్న రోల్స్ చేసా, గుర్తు కూడా బట్టరు నన్ను. సో నాకు అనిపించింది అసలు నా మాటలు ఎందుకు వినాలనిపించింది. సో అప్పుడు నేను ఫిగర్ అవుట్ చేసుకుంది ఏంటంటే, చలో నా ఫస్ట్ స్పీచ్ ఐ స్టార్ట్ విత్ ఒక అర్జీ పెట్టుకుంటా జనాలతో, నేను ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటా. నేను ఒక కొత్త యాక్టర్ని, నా పేరు చరణ్ పీసర్లా. సో ఇఫ్ ఇట్ ఆల్ మేము మా ఎఫర్ట్స్ అన్ని పెట్టి ఒక సినిమా కంప్లీట్ చేసి టీజర్ వదులుతున్నాం బయటికి, యూట్యూబ్లో బయటకు వస్తుంది అది. ఒకసారి చూడండి టీజర్. మీరు ఖాళీగా ఉన్నప్పుడు, మెట్రోలో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, బోర్ కొడుతున్నప్పుడు ఒక్కసారి మా ట్రైలర్ చూడండి, టీజర్ చూడండి. ఇఫ్ ఇట్ ఆల్ ఆ టీజర్ మీకు ఎంతో కొంత 2 minutes ఎంటర్టైన్మెంట్ ఇచ్చుంటే, మిమ్మల్ని ఎంగేజ్ చేసుంటే, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఇనిషియల్ స్టేజెస్లో ప్రతి ఒక్కరూ చెప్పేది ఏంటంటే, యాక్టర్ అవ్వాలి లేకపోతే స్క్రీన్ మీద కనపడాలంటే మల్టిపుల్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నేను అనుకున్న టాలెంట్ ఉండాలి, డబ్బులు ఉండాలి, ఇవన్నీ కాదు, అర్హత ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఆ అర్హత ఎక్కడి నుండి వస్తుంది, ఎవరిస్తారు ఆ అర్హత? ఈ అర్హతకి ఎవరు కంక్లూజన్ ఇచ్చేది ఈ అర్హత ఉన్నోడు అని? అది డెఫినెట్లీ జనాలు ఇస్తారు. ఒక కామన్ మ్యాన్, నాలాంటి కామన్ మ్యాన్ 1950s ఎన్టీ రామారావు గారు అయితే, తర్వాత ఎన్టీఓడై తెలుగు ఇండస్ట్రీ మొత్తాన్ని ఏలిందని చెప్పను, మీ అందరి ప్రేమ పొందినరు. ఏఎన్ఆర్ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, అందరూ. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు డిస్కషన్ తీసుకున్న విజయ్ అన్న, విశ్వ గారు, వీళ్ళందరూ మీరు అర్హత ఇస్తే అక్కడ నిలబడ్డారు. ఈరోజు నేను ఇక్కడ నిలబడి మిమ్మల్ని అర్హత అడుగుతున్నా, ఖాళీ మాటలతో అడగట్లా. మేము ఎఫర్ట్స్ పెట్టినాం,
2 ఇయర్స్ ఎఫర్ట్స్ పెట్టి సినిమా కంప్లీట్ చేసుకొని టీజర్ ఒక చిన్న టోకెన్ ఇచ్చి మిమ్మల్ని అర్హత అడుగుతున్నాను నేను. నాకు యాక్చువల్లీ కిందకి దిగిన తర్వాత మా ఫ్రెండ్స్ కానీ నన్ను అందరూ అంటారు, స్టేజ్ దొరికింది మాట్లాడేస్తే అయిపోయేదిరా, ఏదో కాంట్రవర్షియల్గా ఏదో ఒకటి అనేస్తే అయిపోయేది, ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయినావు, అర్హత అడిగినావు, ఎవడిస్తాడు నీకు, యూట్యూబ్లో నిన్ను ఎవడు పట్టించుకుంటాడు, హార్డ్లీ వ్యూస్ రావు అని అంటారు. బట్ నాకు పర్లేదండి. నేను ఒకటి బిలీవ్ చేస్తే ఏంటంటే, ఇది నా 4వ సినిమా. యాక్చువల్లీ 3 ఆగిపోయాయి, ఇది 4వది. ఒక సినిమా ఆఫీస్ ఓపెన్ అయ్యి ఆగిపోయింది, ఒక సినిమా స్క్రిప్టింగ్ అయ్యి షూటింగ్ అయ్యి ఆగిపోయింది, ఇంకో సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో ఆగిపోయింది. 3 సినిమాలు ఆగిపోయినాయి, 4వ సినిమా మాత్రం ఇక్కడ వరకు తీసుకురాగలను. ఇవాళ టీజర్ లాంచ్ ఈవెంట్ చేసుకుంటున్నాను నేను. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఇవాళ కాకపోతే ఇంకో 2 సంవత్సరాల తర్వాత ఇంకో సినిమా వస్తుందేమో, ఇంకో ప్రొడ్యూసర్ దొరుకుతాడేమో, ఇంకో డైరెక్టర్ నన్ను నమ్ముతారేమో, ఆ రోజు వస్తా మళ్ళా. ఈ టీజర్ చూడండి, మీకు నచ్చితే నాకు మేబీ ఆశ ఎక్కువేమో కానీ ఒక 1 మిలియన్ వ్యూస్ ఇవ్వండి, నాకు 10 లక్షల వ్యూస్ ఇవ్వండి యూట్యూబ్లో, అది మీరు మాకు ఇచ్చే అర్హత అనుకుంటాం మేము. మీకు ఇంకా ఓపిక ఉంటే, మీ లైఫ్లో ఇంకొంచెం ఓపిక ఉంటే, మా కామెంట్ బాక్స్లో ఒక చిన్న ఈ ఇమోజీ పెట్టండి చాలు. ఈ ఒక్క ఇమోజీ పెట్టండి మాకు, మీరు మాకు ఇచ్చే వ్యాలిడేషన్ అని ఫీల్ అవుతాం. బికాజ్ ఒక పొలిటీషియన్ అయినా, ఒక యాక్టర్ అయినా, ఈవెన్ దేవుడైనా, జనాలు ఎక్కువ మంది నమ్మితే, లేకపోతే ఫాలో అయితే, ఇష్టపడితే, ప్రేమిస్తేనే నిలబడతారు. ఏదైనా జనాల నమ్మకంతోని సపోర్ట్తోనే నడుస్తుంది కానీ ఉట్టిగా ఊరికే నడవదు. సో ఆ విషయం నేను నమ్ముతున్నా. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకోవడానికి ఈ స్టేజ్ ఎక్కాను నేను. నన్ను మేబీ జనాలు నవ్వచ్చు, అరే నువ్వు ఎవడరా నిన్ను వచ్చి ఇప్పుడు అర్హత అడుగుతున్నావు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అని అనొచ్చు. కానీ నేనేమంటానంటే, ఐఎమ్ రెడీ అండి. నేను ప్రాసెస్లో అవమానం, అనుమానం ఎక్స్పీరియన్స్ అయినా, నాకు తెలుసు ఇవాళ కూడా మళ్ళీ జస్ట్ ఇవాళ లైమ్లైట్కి వచ్చి ముందుకు వచ్చి నిలబడి యూట్యూబ్లో నేను కనబడగలిగినప్పుడు మళ్ళీ నాకు జనాలు ట్రోల్ చేసి, నన్ను కామెడీ చేసి, క్రిటిసైజ్ చేస్తారేమో. ఐఎమ్ రెడీ అండి. ప్లీజ్ నాకు అవమానం, అనుమానం ఇవ్వండి, నేను తీసుకుంటా. బికాజ్ ద నెక్స్ట్ స్టేజ్ సన్మానం నాకు వస్తుందని నమ్ముతున్నా. అది ఖచ్చితంగా నాకు వస్తుంది. ఒక పెద్ద మనిషి చెప్పారు, అవమానం, అనుమానం, సన్మానం అనే ఒక ప్రాసెస్ లేకుండా ఏ మనిషి ఎదగడని చెప్పారు. నేను ఇంకొక 2 సంవత్సరాలు నా గుండె ధైర్యం చేసుకొని, ఇంకొక 4 సంవత్సరాలు నా గుండె ధైర్యం చేసుకొని అవమానాలు, అనుమానాలు ఫేస్ చేస్తా నేను. మా మమ్మీ డాడీ నన్ను సపోర్ట్ చేస్తున్నంత వరకు నేను చేస్తూనే ఉంటా. కానీ ఐఎమ్ రెడీ అండి. నాకు ఇవ్వండి. అవమానం, అనుమానం ఇస్తారా, ట్రోల్ చేస్తారా, క్రిటిసైజ్ చేస్తారా, నవ్వుతారా, చేయండి. బట్ ఒక్కసారి టీజర్ చూడండి. కమెంట్ చేయడానికి, ట్రోల్ చేయడానికైనా చూడండి. సో ఇది మాత్రమే నా రిక్వెస్ట్. ఈ ఒక్క స్టేజ్ నేను ప్లాట్ఫామ్గా ఫీల్ అవుతున్నా మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి. ద మూమెంట్ మీరు నాకు 10 లక్షల వ్యూస్ ఇచ్చిన రోజు యూట్యూబ్లో, ఆ రోజు మళ్ళీ ఇంకొక ఈవెంట్ ఇంకా గ్రాండ్గా పెట్టుకొని, అప్పుడు మీ ముందుకు వచ్చి మీతో భయం, భక్తి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాను నేను. ఒక నటుడిగా పొజిషన్ వచ్చిన తర్వాత ఏం ఫాలో అవ్వాలనే విషయంలో చాలా క్లారిటీ ఉంది. ఎందుకంటే అంత జర్నీ ఉంది. ఇప్పుడు చెప్తే ఎవరికి ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వదు. బట్ ఇంకా ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వాలో, టోకెన్ తీసుకోవాలని లేదు నాకు. వర్క్ చూడండి, నచ్చితే స్పేస్ ఇవ్వండి, తర్వాత మీ గుండెల్లోకి వచ్చే పనులు నేను చేస్తా. సో ఇన్ ఎ సింగిల్ లైన్ నాకు అర్హత ఇవ్వండి యాజ్ అన్ యాక్టర్. స్క్రీన్ మీద కనపడడానికి, మళ్ళీ మళ్ళీ సినిమాలు చేయడానికి, మిమ్మల్ని జీవితకాలం ఎంటర్టైన్ చేయడానికి. ఇది ఒక్కటే నేను మిమ్మల్ని అడగాలని ఇక్కడికి వచ్చా. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి. నా ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, నా టెక్నీషియన్స్కి, అందరికీ. ఐఎమ్ వెరీ సారీ మై టీమ్ మెంబర్స్, మై ఫిల్మ్ మెంబర్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యూ గైజ్. ఎందుకంటే నేను నా మాటలు ఎవరు వినప్పుడు, మీ గురించి గొప్పలు చెప్తే ఎవరు వినరు. ఒకరోజు మన సినిమా వాల్యూ కనిపించినప్పుడు అప్పుడు నేను ఖచ్చితంగా మీ అందరి గురించి మాట్లాడాలి. బికాజ్ యూ గైస్ హ్యావ్ పుట్ యువర్ బ్లడ్ అండ్ స్వెట్ టు మేక్ దిస్ ఫిల్మ్ హ్యాపెన్. అది ఖచ్చితంగా ఒక మేజర్ ప్లాట్ఫామ్లో మాట్లాడాలి. దానికి ఒక టైం ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్.